యువతకు నైపుణ్యాభివృద్ధి సాధికారతకు యూనిసెఫ్తో మంత్రి నారా లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా 2 లక్షల మంది విద్యార్థులకు వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం యూనిసెఫ్తో కలిసి 3 యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ, యూనిసెఫ్ యువ ప్రతినిధులు లోకేష్ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా యూనిసెఫ్, ఏపీఎస్ఎస్డీసీ పరస్పర సహకారంతో యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్, యూత్ హబ్, పాస్పోర్ట్ టు ఎర్నింగ్ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. ఇంటికో వ్యాపారవేత్త స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ఇవి ఎంతగానో తోడ్పాటును అందించనున్నాయని లోకేష్ అన్నారు. యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ ద్వారా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ అభ్యసించే 2 లక్షల మంది యువతకు వ్యాపార నైపుణ్యాలను పెంపొందించనున్నారు. ఉద్యోగ సృష్టి, సమస్యల పరిష్కార నైపుణ్యాలు పెంపొందించేందుకు యూనిసెఫ్ గ్లోబల్ యూపీ SHIFT ఫ్రేమ్వర్క్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. యూత్ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యం పోర్టల్తో అనుసంధానించిన బహుభాష డిజిటల్ వేదిక ద్వారా యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, వాలంటీర్షిప్ అవకాశాలను కల్పించనున్నారు. పాస్పోర్ట్ టు ఎర్నింగ్ కార్యక్రమం ద్వారా 15 నుంచి 29 సంవత్సరాల మధ్య గల యువతకు ఉచితంగా అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్, ప్రొఫెషనల్ నైపుణ్య శిక్షణను అందిస్తారని వివరించారు.